తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీనరాశి చిట్ట చివరి రాశి. మరి మీనరాశి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేటువంటిది మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ఒక అదృష్టం కావచ్చును, కెరీర్లో మంచి అవకాశాలు కావచ్చును. మీరు గత 2022 సుమారుగా 2022 ఆగస్టు నుండి ఎంతో స్ట్రెస్లో ఉన్నారు. 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు ఏ పని ముందుకు వెళ్ళడం లేదు. గత 3-4 సంవత్సరాల నుండి ఏ పని ముందుకు వెళ్ళక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు, బద్ధకస్తంగా ఉన్నటువంటి వారు, ఏ పని చేయాలన్నా కూడా సరిగ్గా మీకు అసలు ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండకపోయేటువంటి సందర్భాల నుండి మీకు ఒక అదృష్టము, పిల్లలు లేని వారికి పిల్లలు, అదేవిధంగా ప్రేమ, విద్య, క్రియేటివిటీ, ఇది ఒక లక్ టైమ్గా మీరు గమనించుకోవాల్సింది. ఎందుకంటే అదృష్టం పెరగబోతూ ఉన్నది మీనరాశి వారికి. అదేవిధంగా విద్యలో విజయాలు, ప్రేమలో విజయాలు, పిల్లలు సంతోషకరంగా ఉండడాలు, క్రియేటివిటీ పెరగబోయేటువంటి నెలగా ఈ నెల నుండి, అంటే సుమారుగా కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా అద్భుతాలే. ఎందుకంటే మీ లక్ సపోర్టు అనేటువంటిది ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తున్నాయి, మీకు దైవానుగ్రహము లభించబోతున్నది అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రేమ రిలేషన్షిప్లో చూసుకుంటే కొత్త ప్రేమ ప్రారంభం కావడం కావచ్చును. అదేవిధంగా లవ్ మ్యారేజ్ యోగము, రిలేషన్ స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితులు. సింగిల్స్కు ఇది బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చును. మరి పిల్లలు అనుకుంటే సంతాన యోగము ఉన్నది, పిల్లల విజయము ఉన్నది. అదేవిధంగా పిల్లల వల్ల మీకు ఒక చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విద్యా పరీక్షలలో చూసుకుంటే స్టూడెంట్స్కి ఇది ఒక మంచి లక్ సమయంగా ఉంది. ఎగ్జామ్స్లో విజయం, అదేవిధంగా హయ్యర్ స్టడీస్ యోగం కనబడుతుంది. విదేశీ విద్య అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్స్లో మంచి లాభాలు, షేర్ మార్కెట్లో లాభాలు, అదృష్ట ఆదాయము అనేటువంటిది కనబడుతుంది. కొంత అహంకారం వద్దు అని చెప్పడం జరుగుతున్నది. జాగ్రత్తలలో అధికంగా రిస్క్ తీసుకోకుండా ఉండండి. అదేవిధంగా మీ లక్పై మాత్రమే మీరు ఆధారపడేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రేమ, అదేవిధంగా లక్ అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో గడిచిన 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అనారోగ్య సమస్యలు, వివాహం జరిగిన తర్వాత గొడవలు, ఆ గొడవలు కాస్త మనకు లైక్ కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలా 1-2 ఏమిటి, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసినటువంటి వారు మీరే. ఇక ఇప్పుడు మళ్ళీ కూడా స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, ఏవైనా వాహనాలు కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనలు, మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి గురువు పంచమ భావానికి రావడం అనేటువంటిది ఇది ఎంతో అదృష్టదాయకమైనటువంటి విషయము. రాబోయే 5 నెలలలో నక్కతోకను తొక్కుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీ గ్రహస్థితి బాగా లేకుంటే, మీ వ్యక్తిగత జాతక రీత్యా మీ గ్రహస్థితి బాగా లేకుంటే మాత్రము అది మీరు మీ వ్యక్తిగతంగా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయము. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది చెప్పేటువంటి ఒక గొప్ప సాధన మన వద్ద ఉన్నది కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి అనుగ్రహం అమ్మవారు నాకు ఇచ్చింది కనుక వన్స్ మీరు నన్ను కాంటాక్ట్ కండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మైలురాయిగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ప్రతి గురువారము దత్తస్తవము, ప్రతి గురువారము ఒక 4 అరటి పండ్లను గణపతి దేవాలయంలో సమర్పించడము, బ్రాహ్మణులకు కొంత గంధము డబ్బాను కొని ఇవ్వడం కావచ్చును. అదేవిధంగా పచ్చ కర్పూరమును కొంత లక్ష్మీదేవి ఆలయంలో కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానివ్వండి సమర్పించిన ఎడల మీకు మంచి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరమయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి.
ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.